పుష్ప 2 మూవీతో అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. నెక్స్ట్ ఎవరితో చేస్తాడా అని ఫ్యాన్స్ చూస్తున్న టైంలో తమిళ దర్శకుడు అట్లీ పేరు తెరపైకి వచ్చింది. అంతకుముందు త్రివిక్రమ్ ప్రాజెక్ట్ లాక్ కావడంతో గురూజీతోనే మూవీ ఉంటుందని అందరూ కూడా అనుకున్నారు. కానీ అట్లీతో సినిమాను అనౌన్స్ చేశారు. తమిళ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్తో అల్లు అర్జున్ అట్లీ సినిమాను నిర్మించబోతోంది. రీసెంట్గా రిలీజ్ చేసిన అనౌన్స్మెంట్ వీడియోతోనే ఈ విషయం అర్థమైపోయింది. హాలీవుడ్ గ్రాఫిక్స్ నిపుణులతో హీరో దర్శకుడు చర్చలు జరపడం చూస్తుంటే ఈసారి గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. అట్లీ సినిమా అంటే హీరోకి ఎన్ని ఎలివేషన్లు ఉంటాయనే సంగతి పక్కన పెడితే హీరోయిన్లు ఒకరికంటే ఎక్కువ మందే ఉంటారు. బన్నీతో చేయబోయే మూవీలోనూ ఏకంగా 3 భామలు ఉంటారని ప్రచారం జరుగుతోంది. అయితే వీళ్ళందరూ బాలీవుడ్ బ్యూటీలా లేదంటే దక్షిణాది హీరోయిన్లు ఉంటారా అనే దగ్గర కన్ఫ్యూజన్ నడుస్తోంది. మొన్నటి వరకు జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ పేర్లు వినిపించాయి. తాజాగా అనన్య పాండే పేరు వినిపించేసరికి బన్నీ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఎందుకంటే అనన్య ఇప్పటి వరకైతే హిందీలో సినిమాలైతే చేస్తోంది, కానీ ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేదు. దీనికి తోడు ఈమె యాక్టింగ్ పై బోలెడన్ని విమర్శలు ఉన్నాయి. దీంతో హీరోయిన్గా అనన్య పాండే వద్దు బాబోయ్ అని బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. అయితే హీరోయిన్లు ఎవరనే సస్పెన్స్ షూటింగ్ మొదలయ్యే వరకు కొనసాగే అవకాశం ఉంది. మొన్నటి వరకు సమంత, దిశా పటాని పేర్లు కూడా వినిపించాయి. కానీ బన్నీ, అట్లీ ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలి.